హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నానండి. సో మా పెద్ద పాప సాన్వి క్లాసికల్ డ్యాన్స్ అనేది నేర్చుకుంటుంది. సో తనకి మొన్నే గజ్జి పూజ అనేది జరిగిందనమాట. ప్రగతి నగర్ వినాయక స్వామి టెంపుల్లో వాళ్ళకి గజ్జి పూజ అనేది జరిగింది. వాళ్ళ గురువుగారు కల్పన గారు అనమాట. తన దగ్గరే మా సాన్వి డ్యాన్స్ అనేది నేర్చుకుంటుంది ఒక 4 months నుంచి. ముందుగా ఆ వినాయకుడిని అనేది పూజించి, తర్వాత నటరాజస్వామిని పూజించి, తర్వాత ఆ గజ్జలన్నింటికి కూడా పూజ అనేది చేసి, తర్వాత గురువుగారు ఆ పిల్లలందరికీ కూడా గజ్జలు అనేవి కట్టారనమాట. ఇలా గురువుగారి చేతుల మీదుగా గజ్జలు అనేవి కట్టించుకొని గురువుగారి ఆశీర్వచనం అనేది తీసుకోవడం జరిగింది. అలాగే గజ్జలు అనే పూజ అనేది చాలా ఓపికగా చేయించారు. ఇక పిల్లలందరితోనూ కూడా వారు అప్పటి వరకు నేర్చుకున్నటువంటి డ్యాన్స్లు అనేవి చేయించారనమాట. మా సాన్వి అయితే కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటుంది. సో మొదటగా వాళ్ళకి బేసిక్ స్టెప్స్ అనేవి నేర్పించారు. తర్వాత కొన్ని దేవుడి పాటలు, వినాయకుడి పాటలు, అలాగే కొన్ని దేవుడి పాటలు అనేవి చేయించారనమాట, డాన్స్ చేయించారనమాట. సో మా పాప అయితే ఒక 4 months నుంచే డ్యాన్స్కి అనేది వెళ్తుంది. ఇంకా ఇంకా నేర్చుకోవాలి. కానీ తను ఎక్స్ప్రెషన్స్ అవి కూడా బాగా ఇస్తుందనమాట. ముందు నుంచి కూడా సాన్వికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టము. అందుకని చెప్పి మేము క్లాసికల్ డ్యాన్స్ అనేది జాయిన్ చేసాము. సో ఫస్ట్గా వినాయకుడి పాటకి అనేది డ్యాన్స్ అనేది చేశారు పిల్లలందరూ కూడా చాలా చక్కగా డ్యాన్స్ అనేది చేశారు. ఇప్పుడిప్పుడే చాలామంది అయితే నేర్చుకుంటున్నారు. కొన్ని రోజుల తర్వాత మా జెషన్ కూడా జాయిన్ చేద్దామని అనుకుంటున్నాం అనమాట. ఈ గురువుగారు కూడా చాలా ఓపిక్గా డ్యాన్స్ అనేది చెప్తూ ఉంటారు పిల్లలకి. ఇలా గజ్జి పూజ అనేది చాలా ఆనందంగా జరిగింది దేవుని సమక్షంలో. అలాగే పిల్లలందరూ కూడా చాలా చక్కగా డ్యాన్స్ అనేది చేశారు. మా సాన్వి కూడా డ్యాన్స్ చేసింది. అది మీరే చూసి ఎలా చేసిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మా సాన్వి డ్యాన్స్ ఎలా చేసిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. తప్పకుండా వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.